కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని చెప్తారు. మీకు మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఇతని పరిస్థితి మీకు సరిగ్గా ఇలాంటిదే. అంటే తాను ఒక దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు? ఇండియా అవుట్ అనబడే ఒక క్యాంపెయిన్, ఆఖరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మా దేశంలో ఉండకూడదు, మీ సైనికులను అందరినీ తీసుకువెళ్ళిపోండి, ఏం జరిగినా సరే నాకు చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్టుతో నేను హాయిగా మాల్దీవ్స్ పరిపాలన చెయ్యగలను అని చెప్పి మాట్లాడాడు. కానీ ఇంతలో ఏం జరిగింది? అక్కడ ఉండే స్కూళ్ళలో పనిచేసే టీచర్లు, కాలేజీలో ఉండే ప్రొఫెసర్లు, హాస్పిటల్స్లో ఉద్యోగాలు చేసుకుంటున్న డాక్టర్లు, వీళ్ళందరూ కూడా భారత్కు తిరిగి రావడంతో మాల్దీవ్స్ ఒక మేజర్ క్రైసిస్లో పడిపోయింది. వీటన్నిటికీ మించి ఏంటండి? టూరిజం. సో టూరిజం గురించి మాట్లాడాం. జీరో టూరిజం అని అనాలి. అంటే మాల్దీవ్స్ అంటేనే భారతీయులే మీకు హయ్యెస్ట్ లెవెల్లో టూరిజంలో యాత్రికులుగా వెళతారు. అలాంటిది మనం ఏమన్నాము? జీరో టూరిజం. ఏ ఒక్కరు కూడా మాల్దీవ్స్ వెళ్ళకూడదు. ఇదేంటి? ప్రభుత్వము పెట్టిన ఆర్డర్ కాదండి, ఆజ్ఞ కాదు, ప్రజలే తీసుకున్న నిర్ణయం. మీకు బాలీవుడ్ సెలబ్రిటీస్ అనండి, అలాగే తెలుగు సినిమాకు సంబంధించిన వాళ్ళు, తమిళ్ సినిమాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ స్టార్స్ మాల్దీవ్స్కి వెళ్ళి ఎలాంటి ఫోటోలు, ఏ లెవెల్లో క్యాంపెయిన్, వాడు ఎటువంటి పబ్లిసిటీ చెయ్యక్కర్లేదు, వీళ్ళ ఫోటోలు ఉంటే చాలు, పొలోమంటూ అందరూ మాల్దీవ్స్ వెళ్ళారు. కానీ ఇవాళ వాడు మోదీ గారినే అవమానించేటప్పటికీ నో మాల్దీవ్స్ అని చెప్పి మన భారతీయులు అనడంతో వాడు ఒక్కసారిగా పడిపోయాడు. సో ఇదంతా కూడా ఏంటి? మీకు చైనా అనబడే దేశము నాతో ఉంది, వాళ్ళు ఉండగా ఆఫ్టర్ ఆల్ భారత్ ఏమిటి అని చెప్పి ఆలోచించాడు. దెబ్బ ఎట్లా తగిలింది? మహమ్మద్ మొయిజు యొక్క పాలన పరమ చెత్త పాలన. వాళ్ళ ప్రజలు కాదు, మీరు నేను కాదండి, మీకు ఫిచ్ రేటింగ్స్ని అంటారండి. మూడీస్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్ అంటారు. ఇది మీకు అమెరికాకు సంబంధించిన మీకు ఒక కన్సల్టెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేశారు? సిసిసి ప్లస్ అంటే CCC+ అని ఒక దేశానికి వాళ్ళు ఒక రేటింగ్ ఇచ్చారు అనుకోండి, ఇక ఈ దేశము వేస్ట్ అండి, దేనికి పనికిరాదు. ఈ దేశముతో ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా వాళ్ళు అతిపెద్ద పొరపాటు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లోనే రాస్తారు. దీన్నే ఇష్యూవర్ డిఫాల్ట్ రేటింగ్ అని అంటారండి. సో మాల్దీవ్స్ విషయంలో జూన్ నెల ఇలాంటి ఒక రిపోర్ట్ అనేది విడుదలైంది. సో విడుదలైన తరువాత ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా వీళ్ళకి అప్పు ఇవ్వడం ఉండదు. మెయిన్ వీళ్ళకి టూరిజం కదండి. అలాంటిది ఒక అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ, లేదా ఇంకా చెప్పాలంటే తాజ్ అంటే మన టాటాస్ లాంటి వాళ్ళు మాల్దీవ్స్లో పెట్టుబడులు పెట్టి ఒక మంచి రిసార్ట్ డెవలప్ చేద్దాము అనుకుంటారా? ఇంపాసిబుల్ కదా. ఆ పెట్టుబడులంతా ఇవాళ లక్షద్వీప్లో వీళ్ళు పెడుతున్నారు. మెయిన్గా టాటాస్ వాళ్ళు 5 స్టార్ హోటల్స్ కడతాము, మీకు 7 స్టార్ రిసార్ట్స్ని మేము అక్కడ ఏర్పాటు చేస్తాము అంటున్నారు. అలాంటప్పుడు మాల్దీవ్స్ అంటే బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, మీరు ప్రతి నెల కూడా $100 పైగా మీరు ఖర్చు పెట్టకూడదు. అంటే మీ దేశంలో ఫారిన్ రిజర్వ్స్ ఉంటాయి కదండి, అమెరికా వాడి అమెరికన్ డాలర్ ఉంటుంది కదా, సో దాన్నే కదా మీరు క్రెడిట్ కార్డులో, డెబిట్ కార్డులో కన్వర్ట్ చేసుకుంటారు. ఎక్కడైనా మీరు పర్చేస్ చేయాలనుకోండి, ఈ కన్వర్షన్ రేట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కడ? అమెరికన్ డాలర్ కదా. అలాంటిది మీరు $100 కూడా వాడకూడదు. అంటే ఒక $80 అనుకోండి, $8,000 పైగా ప్రతి నెల కూడా మీరు ఎక్కువ వాడకూడదు అని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. ప్రజలు గగ్గోల పెట్టారు. ఏమండి, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, మీ క్రెడిట్ కార్డు వాడాలి అనుకోండి, 8,000 మాత్రమే వాడాలి ప్రతి నెల అంటే కుదురుతుందా? ఒక రోజుకే మీరు 50,000, 60,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటిది 8,000 మాత్రమే మీరు వాడాలి అని ఎవరైనా చెప్తే మీరు ఒప్పుకుంటారా? మాల్దీవ్స్ ప్రజల పరిస్థితి ఇది. అలాగే డెబిట్ కార్డ్ని మీరు వాడనే కూడదు. మీరు ఏటీఎంకి వెళ్ళి డెబిట్ కార్డు పెడితే అసలు అది పనే చెయ్యదు. మీకు ఎక్కడా? సెంట్రల్ ఫెడరల్ బ్యాంక్ అండి. మీకు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రజలకు చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇవన్నీ మనం భారత్లో చూడము కదండి అంటే, ఒక 30,000 మంది అండి రాత్రికి రాత్రి వీళ్ళు తిరుగుబాటు అన్నారు, రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడ? మాల్దీవ్స్లో. మీకు ఎలా ఉంటుంది ఊరు? ఒక సినిమా సెట్ వేసినట్టుగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు వచ్చారనుకోండి, ఒకవైపు ఏమో ప్రెసిడెంట్ బంగ్లా ఉంటుంది,
ఇంకొక వైపేమో అపోజిషన్ లీడర్ అతని బంగ్లా ఉంటుంది, మిలిటరీ వాళ్ళు అటువైపు ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. జస్ట్ ప్లేస్ మారారు అనుకోండి, నెక్స్ట్ డే మీకు ప్రభుత్వం మారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మన భారత్ లాంటి దేశంలో చూడమండి. ఇప్పుడు చూడండి, పంజాబ్ రైతులు వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చారంటే వేల సంఖ్యలో వాళ్ళు వస్తారు. సో ఈ నిరసనలు రోజుల తరబడి జరుగుతూ ఉంటుంది, మనం అలా చూస్తూ ఉంటాం, వార్తలు చదువుతూ ఉంటాం. మాల్దీవ్సో ఒక శ్రీలంకనో నేపాల్ లాంటి దేశాలు చిన్న చిన్న దేశాలు, చిన్నపాటి తిరుగుబాటు మీకు ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మహమ్మద్ మైసు పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లేదు, ఎక్కడా ఉద్యోగాలు లేవు, ఎవరు ఎటువంటి వ్యాపారము చేయడం లేదు. అలాంటప్పుడు ఇతను పాలన అనేది ఎలా చేస్తాడు? ఇది ఇంపాసిబుల్. మోరవర్ చూశారనుకోండి, భారత్తో పెట్టుకున్న ఈ గొడవ ఎంత కాస్ట్లీగా ఉందంటే, వాళ్ళకి తాగడానికి మంచి నీరు లేదు అంటే మన షిప్పులు పంపించామండి, అందులో బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ పంపించాం, వాడికి ఎమర్జెన్సీ అంటే కాయగూరలు మనం పంపించాం. ఈ విశ్వాసము లేకుండా చైనా 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 అన్నాడు. ఏ రోజైనా చైనా వాడు ఇలాంటి సహాయం చేశాడా? ఫైనల్గా నిజం తెలుసుకొని భారత్ వచ్చాడు, మోదీ గారిని కలిశాడు, పొరపాటు అయిపోయిందండి, క్షమించండి, మీరు చెప్పండి అన్నాడు. 29 మున్సిపల్ ఐలాండ్స్, సో వీటిలో మీకు ప్రాజెక్టులు నిర్వహించే ఆ బాధ్యత మనకు అప్పచెప్పాడు. ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే చైనా మీద డైరెక్ట్గా మనము నిఘా పెట్టవచ్చు. సో మెల్లిగా దారిలోకి వచ్చాడు అంటే ఇవాళ మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుంది అంటే, ఈ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్లో ఉండే అధికారులు, ఉన్నత అధికారులు అందరూ కూడా అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళండి. వాళ్ళు ఏదో ఒక రకంగా మహమ్మద్ మైసీ పాలనను కూల్చిపడేయాలని ఆలోచిస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఏంటి, బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ లోపల ఉన్న వాళ్ళు ప్రో ఇండియన్స్, మీకు పాలన చేస్తున్న వ్యక్తి ప్రో చైనా. ఈ పరిస్థితిలో మాల్దీవ్స్లో ఎక్కువ కాలము ఈ పాలన ఉండదు. ఇంకా చెప్పాలి అనుకోండి, ప్రజలు టీ తాగాలని బయటికి వెళ్ళారనుకోండి, 150 రూపాయలు 200 రూపాయలు ఒక కప్ ఆఫ్ టీ అంటే మీకు ఎలా ఉంటుంది? మనం చూడమండి, మన దేశాలలో ఇలాంటి పరిస్థితి అనేది కనిపించదు. కానీ మాల్దీవ్స్ లాంటి దేశాల్లో మీరు వెళ్ళారు అనుకోండి, చిన్న ఊరు, మీకు వాళ్ళ మాలే మీకు రాజధాని వెళ్ళారనుకోండి, చాలా చిన్న ప్రాంతము, అక్కడ ఈ సమస్యలు అనేవి క్లియర్గా ప్రజల్లో చూడవచ్చు. మీకు పెట్రోల్ వేయాలా 400 రూపాయలు లీటర్ అన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళు ఆశ్చర్యపోతారు, బాబోయ్ ఇది ఏంటి? సరే క్రెడిట్ కార్డు వాడతానంటే $100 పైన వాడకూడదని కండిషన్ పెడతారు. మరి మేము ఎలా బతకాలరా? పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కడతాము? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకవేళ మెడికల్ ఎక్స్పెండిచర్ అనుకో, మేము ఎక్కడి నుంచి కడతాము? ఇదంతా కూడా ప్రభుత్వానికి ఎక్కడ పట్టడం లేదండి. మరి ఈ పరిస్థితిలో మహమ్మద్ మైసు ప్రభుత్వము ఖచ్చితంగా కూలిపోతుంది. ఓవర్ నైట్ కొత్త ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు ప్రో ఇండియన్స్గా ఉంటేనే మాల్దీవ్స్ని కాపాడగలిగే ఒకే ఒక దేశము భారత్ మాత్రమే. ఇది ఇవాళ మహమ్మద్ మైసుకి తెలిసి వచ్చింది. అయినా కూడా చైనా వాడి బెదిరింపులు, ఒరే నేను డబ్బులు ఇచ్చి నేను నీకు లంచాలు ఇచ్చిన తరువాతే నువ్వు మాల్దీవ్స్ అధ్యక్షుడు అయ్యేవు, ఇవాళ నాకు వ్యతిరేకంగా ఏమైనా చేసావనుకో నిన్ను విడిచిపెట్టను అని చెప్పి చైనా వాడు క్లియర్గా చెప్తున్నప్పుడు ఏం చెయ్యాలి? జినియన్ ఫ్రెండ్నేమో కాదు అనుకొని ఒక ప్రపంచానికే ఎనిమి లాంటి దేశము చైనా, దానిని ఎంచుకొని జస్ట్ తన పాలన కోసము, స్వార్థము కోసము, సెల్ఫిష్ మోటోతో మహమ్మద్ మైసు ఇన్ని ట్రిక్లు ప్లే చేశాడు. ఇవాళ శుభ్రంగా ఇరుక్కుపోయాడు. మరి మాల్దీవ్స్లో మహమ్మద్ మైసు పాలన ఇంకా ఎన్ని రోజులు? కౌంటింగ్ ద డేస్ అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి ఇలాంటి వార్తలు మీరు కూడా విన్నారా? మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.